పూజా చిత్రం థియేటర్ ట్రైలర్ చూడాలనుకుంటున్నారా? మరి దాన్ని రిలీజ్ చేయడానికి ఎవరు రాబోతున్నారంటే తెలుగులో తనకి నచ్చిన పదం అండి జయం. దేనికైనా సై అంటారండి. అండ్ ఆయన చిత్రాలు చూస్తుంటే అభిమానుల హార్ట్లు అటాక్ అవ్వడం ఖాయం. ఆయన్ని చూస్తుంటే అమ్మాయిలు ఉన్నారు చూడండి, అమ్మాయిలు గుండె జారి గల్లంత అయ్యిందే అని పాడడం కూడా ఖాయం. మరి he's none other than Love Boy Nitin garu. So please welcome on to the dais, sir. విశాల్ యాజ్ అ హీరో, ఐ మీన్ యాక్టింగ్ బాగా చేస్తాడు, డ్యాన్సులు బాగుంటాయి, అవన్నీ ఓకే, అని పక్కన పెట్టేస్తే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు తెలిసిన అతి కొద్ది మంచి మనుషుల్లో అతను ఒకడు. ఆ విషయం మీరు అతని ఫ్రెండ్స్గా ఎవరన్నా మీకు చెప్తారు. అండ్ తను స్టేజ్ మీద వచ్చినప్పుడు కూడా మీరు చూస్తుంటే అతని బిహేవియర్ ఎంత బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు, చాలా వినయంగా ఉంటాడు అని మీరు అనుకుంటారేమో. అలా అసలు కాదు, దానికి బయట ఇంకో యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ వేరేలా ఉంటుంది. సో విశాల్, ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ ఫర్ హిస్ ఫిల్మ్స్లో మ్యూజిక్ లాంచ్. అండ్ మన హరి గారు, ఐ లవ్ యూర్ మూవీస్ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సింగం సిరీస్. అసలు లవ్ యూర్ వర్క్. అంటే మిస్ ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ లాస్ట్ ఫిల్మ్ వరకు అసలు ఊపిరి బిక్కి పట్టుకొని ఇక్కడికి అక్కడికి అంటే ఫోన్లో ఈ టెక్స్ట్ ఆ టెక్స్ట్ చూడకుండా అంత పేసీగా ఉంటుంది. ఐ రియలీ లవ్ యువర్ స్క్రీన్ ప్లే అండ్ యువర్ వర్క్. అండ్ యూ హ్యావ్ టు డూ మోర్ మూవీస్ హియర్ ఇన్ తెలుగు. అండ్ విశాల్ he said that ఇవాళ ఈ వి మ్యూజిక్ అని he's launching it. I wish you all the best in this industry also, in this music industry also. And Shruti Hassan, you're always very gorgeous and I really like you and I have a huge crush on you. Say this publicly. And Vishal knows that. Anyways, jokes apart. And I wish the entire team all the best. And Yuvan's music also. It's heard, whatever I heard of the songs, chala bagunnai. And I wish that team all the best. And ఈ సినిమా పూజ పెద్ద హిట్ అయ్యి విశాల్కి మన తెలుగులో పందెం కోడి పొగరు మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు పూజ థియేటికల్ ట్రైలర్ని మనం లాంచ్ చేయాలి సార్. ఓ పూజ ట్రైలర్ లాంచ్. ఎస్. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు. ఈ గుడి, ఈ దేవుడే మాకండి. कौन है तू? ఎవడ్రా వాడు? నన్ను వాసు అంట. దొరికినోనల్లా బలిస్తూ వస్తున్నాను రా. బొక్కలో దోసి మక్కలు కదా. సోడా బాటిల్ గొంతులో రగోలి ఎసిందెవడురా. సోకులమ్మ మెడలో నా తాళి కట్టిందెవడురా. పేరు వాసు, మార్కెట్కే బాసు, వచ్చాడంటే క్లాసు, వేడి చెయ్యే పడితే మాసు. కోనసీమ కొబ్బరి ముక్క వస్తోంది. నా వైపే చూస్తావేంటి? దేవతలా ఉన్నారండి. ఎక్కడికో ఎత్తేసుకుపో, నన్ను ఇంచు ఇంచు చెయ్యబట్టి ఎట్టేసుకుపో. ఇట్టగానే నన్ను కొంచెం అంటేసుకుపో, నీ నడుము నకి చైను లాగా ముడి చేసుకుపో. తుమారా ఆద్మీ हम हैं ना हम हैं. ఎవడ్రా? పౌరుషాగ్నిలో పుట్టింది, రోషం వచ్చి తొడగొట్టింది, రుద్రభూమిలో శివ తాండవమే చెయ్యమంది యుద్ధం. ముందుగా విశాల్ భయ్య చాలా గట్టిగా ఉన్నారు భయ్య, చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా కనిపిస్తున్నారు. అండ్ మీ హైట్, మీ ఫిజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మీ ముక్కు అంటే నాకు చాలా ఇష్టం. పొడుగ్గా ఉంటుంది, మీరు పొడుగ్గా ఉన్నారు. అండ్ ఇంతకు ముందు మీ ఆడియో లాంచ్ చెప్పినట్టు లైక్ నేను మీకు ఫ్యాను.
అలాగే శృతి హాసన్ గారికి కూడా ఫ్యాన్. నిజంగా హరి గారు అంటే హరి గారు మీ కాంబినేషన్ చాలా స్పీడ్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఖచ్చితంగా చాలా స్పీడ్గా పెద్ద హిట్ కొట్టేస్తున్నాం. సో భయ పార్టీ చేసుకున్నాం భయ, అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. సార్ మన థర్డ్ సాంగ్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. సోడా బాటిల్ గొంతులో రకోలియేసిందెవడురా, సోకులమ్మ మెడలో నా తాళి కట్టిందెవడురా, బాసు మార్కెట్కే బాసు, వచ్చాడంటే క్లాసు పెడి చెయ్యే పట్టే మాసు. పూజ సినిమా నుంచి మన ఫోర్త్ సాంగ్ని రిలీజ్ చేయడానికి మన ముందుకు ఇంకో గెస్ట్ రాబోతున్నారండి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో సూపర్ సక్సెస్ని అందుకుని మంచి జోరు మీద ఉన్న యువ కథానాయకుడు సందీప్ కిషన్ గారు అండ్ ప్రొడ్యూసర్ రామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా విశాల్ సినిమా ఏ ఆడియో లాంచ్ ఉన్నా కూడా నాకు ఒక టెంప్లెట్ ఉంటుందండి. ఇంకో 50 ఆడియో లాంచ్కి తను పిలిచిన ఇదే బిగినింగ్. హీఈస్ మై ఫేవరెట్ బ్రదర్, నా అన్న. ఏ టైంకి పిలిచినా 2 గంటలు మెసేజ్ పెట్టినా పరిగెట్టుకు వెళ్తా. అలాగే నాకు ఇష్యూ ఉన్నా కూడా నేను పిలిచినా తను వస్తాడు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ షేర్ విత్ హిమ్. అండ్ ఇప్పటిదాకా నేను విశాల్ ఇక్కడ హైదరాబాద్లో విశాలని ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా కలిసిన వాళ్ళందరూ కూడా అన్నా మీ పందం కూడా సినిమా అన్నా అదిరిపోయింది అన్న అంటారు. తను వచ్చి చాలరా బాబా సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఏమైనా చెప్పండి అంటారు అనమాట. నా గట్టి నమ్మకం ఆ నెక్స్ట్ సినిమా పూజ. ఇంకా తెలుగు అందరూ కూడా పందంకోడు గురించి మర్చిపోయి ఒక మంచి విధంగా దే షుడ్ టాక్ అబౌట్ పూజ. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శృతి హాసన్ గురించి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ ద ప్రెజెంట్ లీగ్ ఆఫ్ పీపుల్. తను చేసి ప్రతి క్యారెక్టర్ కూడా మీరు చూస్తే ఒక యాక్టర్గా ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో షీఈస్ ఎ వెరీ వైబ్రెంట్ పర్సన్ అండి. ఎప్పుడు సరదాగా జాలీగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా సైలెంట్గా అక్కడ కూర్చుంది కాబట్టి నాకు అర్థం కావట్లేదు అసలు. సో వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారంటే గ్యారంటీ సెట్లో చాలా రౌడీజం జరుగుంటుంది. అది నిజాలు ఆడియోలోంచి అయ్యాకే తెస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ ద ఈవెంట్ హరి గారు. కొంచెం మంది గురించి మనం అబ్జెక్టివ్ వాడాలంటే దొరకవండి. హరి గారు అంత సీనియర్ డైరెక్టర్. సింపుల్గా చెప్పాలంటే హిందీలో రోహిత్ శెట్టి, తెలుగులో వినాయక్ గారు, తమిళ్గా హరి గారు. కమర్షియల్ సినిమాకి దిస్ ఈజ్ ద స్టాండర్డ్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తెలుగులో తమిళ్ కన్నా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విశాల్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. కిషన్ గారు అండ్ రామ్ గారు ఫోర్త్ సాంగ్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎట్టగనే ఎక్కడికో ఎత్తేసుకుపో, నన్ను ఇంచు ఇంచు చెయ్యబట్టి ఎట్టేసుకుపో. ఇట్టగానే నన్ను కొంచెం అంటేసుకుపో, నీ నడుమునకి చైనులాగా ముడి చేసుకుపో.